ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఏ మిగరం పట్టుకొస్తాడు ఆర్చుకుందాం పాండ్రుల్లా. తాత ఏంది అయ్యాలి సంగతి? ఉండే నువ్వే ఉండి ఇంట్లో. నేను ఏ రామేశ్వరమో శనేశ్వరమో పోతా, నీతోటి ఏ గిత్తుడు అయితలేదు. నీతోటి నిన్ను పెళ్లి చేసుకున్న కానించలే నాకు ఇదే శర. అదే బయటనేమో పెద్ద మనిషిని అయితేనే, ఇంట్లోనేమో తోలుబొమ్మని అవుతుంది. ఇక నువ్వే ఉండు, నేను పోతానా రాజ్యాలు పట్టుకొని ఇక పోతాడట. అగ్గో ఏమైందే తాత, గా చేన్లు శెల్కలు పట్టుకొని పోతున్నావు ఎందుకు? ఏమైంది? ఎవలేమన్నారు? అవ్వో వచ్చింది తిప్పులాడి. ఏమైంది ఎవలేమన్నారు అని తిప్పులాడుతాంది వీడికి వచ్చి. మీ ఆడవాళ్ళంతా ఇంతే నమ్మో. నేను ఎవ్వరు నమ్మను, ఎవ్వరకు ఏమైంది అనేది చెప్పను. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఏమని చెప్పుకోను, నా ఇజ్జత్ నాకే పోతుంది. నేను చెప్పను, పోతాను నేను రాజ్యాలు పట్టుకోను. ఏ రేవు తక్కువ ముసలోడా, ఏమైనా మొగన్ మీద అలిగిన పెళ్ళాం కదా గులిగినట్టు గులుగుతా అంటావు. ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్పు. ఓ ఏమని చెప్పనే, మీ బాబమ్మతోటి ఏగియలేక నేను రాజ్యాలు పట్టుకొని పోతానే అంచనా. అదే అది పొద్దుల్లా కూలికి పోయి అచ్చటాల కాట. నేను ఇల్లు ఉడవలేదు అనుకొని చీపురు గట్ట మారేసి కొడతా. అదే నన్ను మొగని కొడుతుంది ఏమోతన్నా. ఏమో కొట్టుడికి వచ్చింది, నువ్వు ఇంత అసలుకే ఉండద్దు, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు, నువ్వు ఎట్లా వీకు అని వెళ్ళగొచ్చింది అంచనా. మరి నువ్వైనా ఏం చేస్తావు ముసలోడా? పొద్దెల్లాది కూలికి పోయి వచ్చినప్పుడు ఇంటి పనులలో ఇంత ఆసర కావా? ఇంటికాడ రికా ఉండి ఏ మావులో చేస్తాను? అవో గుడ్ల గూబ కండ్లు వేసుకొని నువ్వు ఇంత సాలు చెప్పొస్తానవా? సతి పిండిల సల్ల కలుపుకొని తాగిందాను. అయినా మిమ్మల్ని ఏమవుతుంది, మీ ఆడవాళ్ళంతా ఇంతేనే. నా రాత చక్కగా లేదు, నాకు నేను ఒత్తుకొని ఊకుడే ఉత్తమం. ఆయన ముసలిదానికి ఏమందవటనే ఇల్లు ఉడవకుంటేనే ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందా? ఈ ఒక్క పనే నానే తల్లి. నేను కూరగాయలు కోసిస్తేనే అది కూర వండుతుంది. నేను బాసన్లు తోమి కడిగిస్తేనే అది బువ్వ కూర వండుతుంది. నేను ఇల్లు వాకిలు ఊడితేనే అలుకు చల్లుతుందే. పెద్ద మనిషిని కాబట్టి బయట ఎవ్వలకు చెప్పుకోకుండా లోపట్నే ఒత్తుకొని ఇజ్జతికి మూసుకొని ఊకుంటానా. ఎవరికి చెప్పుకుంటున్నది నా రాత, నా బాధ. వామ్మో, మీ పంచాది పెద్దగానే ఉన్నదేమే. అయినా మీరిద్దరు వయసోళ్ళు అనుకుంటానులా అని కాటికి కాలు చాపిన గీడులా ఈ పంచాదులు ఎందుకు చెప్పు? ఆ ముచ్చట నాకు కాదు, నీ బాపమ్మకు చెప్పుకో. అరే అది ఏమైనా ఇంత పనులు కానీ బయట శిలకల కాడ పనులు కానీ వంతులు పెడతా అంటే ఆయన. ఇగో ఈ పని నువ్వు చేయాలి, ఈ పని నేను చేస్తా, ఇగో ఇది నువ్వు మోయాలి, ఇది నేను మోస్తా. అరే అది ఆ పిల్లం, నేను ఆ పిల్లాన్ని. నేను మొగోనికి పనులు చెప్పే పిల్ల ఉంటుంది ఎక్కడన్నా? ఇద్దరం సమానమేనా చెప్పు? సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదేట. అన్నట్టు తన్ని నా నీకు మాత్రం సిగ్గత్తలేదు. నీ ఇంటి పనులు వేసుకున్నట్లా పెళ్ళాం మొగుడు అనే వ్యత్యాసం ఏందే? ఇద్దరు కలిసి ఎత్తేనే శాతం ముంగటికి పోతుంది. ఆ సోయలేదా నీకు? అబ్బర కొడుక, నిన్న మొన్న పుట్టింది కూడా నాకు సాల్ చెప్పే కాడికి వచ్చింది అంటే ఇక ఎందుకు నా బతుకులమ్మ అన్ను వాడా. నేను బతకా, నాకు అద్దిగా అది అసలుకే అద్దు. నేను దానికి ఇవ్వాలి ఎంబడే ఇడుపు కాగితం రాసిస్తా, దాని సందా అది బతుకువాను. దానికి నేను ఇవాళ ఇడాకులు ఇస్తా. మీరు నాకు చెప్పేటోళ్ళు అయిందాలే. నా లెవెల్ ఏంది, నా కథ ఏంది? వద్దు, అది నా ఇంట్లో ఉండద్దు, నేను అసలే ఉండదు దాంతో. ఏవుకో అంత తక్కువ ముసలోడా. మనవలు మనవరాలకు పెళ్లి చేసే గీడులా మీరిద్దరు విడాకులు తీసుకుంటామని మాట్లాడేందుకు సిగ్గు అనిపించలేదా? లేదు, నాకు సిగ్గు శరం ఇజ్జతి ఈనం ఏది లేదు. నేను పెద్ద మనిషిని. నేను రోడ్ల మీద పెగ్గలు కొట్టుకుంటే తిరుగుతా అంట వచ్చిన బలాదూరుగా. ముసలిదానికి ఎందుకు? అరే నేను ఊళ్ళే వార్డు నెంబర్గా పనిచేసినోడిని. పెద్ద మనిషితనం తోటి పోయి పంచాయతీలు చేస్తా అంట. ముసలిదానికి ఎందుకు? దానికి అవసరం లేని విషయాలలో ఎందుకు ఏలు పెడుతుంది? నాకు పనులు చెప్పే అంటాడు దాని. అది నాకు పనులు ఎందుకు చెప్తా? అది వద్దు, నాకు అసలే అద్దాది. ఇడుపు కాగితం ఇచ్చుడే, దాన్ని ఇడాకులు తీసుకొని పొమ్మని చెప్పు. కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు ఏమో లావు బెదిరిస్తానో ముసలోడా. ఇంటికాడ బిర్రుగా తిని రికామ్ కూర్చునే నీకే ఇంత టెంపర్ ఉంటే పొద్దంతా కూలో నాలో వేసి ఇంటికి వచ్చి పనులు చేసే ముసల్దానికి ఎంత బాధ ఉండాలి చెప్పు? విడాకులు ఇత్తి మేము ముసల్దాన్ని పట్టణాన్ని తీసుకొచ్చి సాదుకుంటాం. అబ్బా కొడుకు, ఈ షిప్ రేట్కి వెళ్తే నిజంగానే అన్నట్టు ఆ ముసల్దాన్ని హైదరాబాద్ తీసుకుపోయి ఉంచుకుంటారు. పొద్దు మాపు నాకు కూడు కూడా అంటిపెట్టాడు, ఎవడు గచ్చుకున్నాడు. అప్పుడు నా బతుకంతా ఎండులోనే అవుతుంది. కుక్కలు చింపిన ఇత్తారు అయిపోతుంది నా బతుకంతా. అద్దద్దు, దాన్ని తీసుకుపోని వద్దు ముసల్దాన్ని. అగ్గో ముసల్దాన్ని తీసుకుపోతానంగానే నోట్ల నుంచి వెళ్ళి మాట వెళ్తలేదు ముసలోడా. ఏమో లోపట గులుగుతానో బయటికి చెప్పరాదు? ఏం లేదు పిల్ల, ఇప్పుడు ముసల్దానికి ఇడాకులు ఇచ్చి నేను ఇంకో పెళ్లి చేసుకునేది ఉంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది లోపల లెక్కలేసుకుంటాను గంతే. అవ్వో నీ అందం మంగడవోను కదనయ్యా. ముందుగా మాకు సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయి. అమ్మరా నాయనో, ముసలిది నాకు పనులు చెప్తాంది, 24 గంటలు నన్ను సతాయిస్తుందని చెప్పి కోర్టుకు పోయి ఇడాకులు తీసుకుందాం అనుకున్నా. కానీ అబ్బో
ఇక్కడ నేను కళ్ళు తెరుచుకున్నా కాబట్టి మంచిది అయిపోయింది. లేకుంటే నా బతుకంతా బజార్ బతికే అయిపో. కుక్క కదా ఇల్లు తిరిగి అడక తిన్నట్టు అయిపో నా బతుకు. చదువుకున్నా జల్లిన తెలుసుకున్నా. గిట్లనే భార్య వంట ఎత్తలేదని భర్త విడాకులు కావాలని కోర్టుకు పోతే ఒక అన్నకు కోర్టు గట్టి అనే గడ్డి పెట్టింది. భార్య వంట చేయకపోవడం నేరం ఎట్లయితుందయ్యా? ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంట్లో పనులు కూడా కలిసి చేసుకోవాలి కానీ వంట ఎత్తలేదు, తల్లికి సాయం చేస్తలేదని విడాకులు ఎట్లా అడుగుతావు చెప్పని గట్టిగానే మందలిచ్చింది కోర్టు. అబ్బో ఇది ఎక్కన నేనే నయం. అక్కడ ఇద్దరు భార్య భర్తలు పనులు చేస్తేనే కోర్టు జర్రంతా మందలిచ్చి ఇడిచిపెట్టింది. అదే నన్ను ఏదంటే అరే నువ్వు ఇంట్లో ఇరగ తినుకుంటా రికాం కూర్చొని ఏం బీక్తానవరా ముసలోడా అని చెప్పి చెప్పనుకొని చంపినా చంపు ఆ కోర్టు పెద్ద సారు. అయ్యో నాయనో ఇంకా నేను కోర్టుకు పోలే. ఇప్పటికైనా కూడా ముసలి చెప్పినట్టే విని మలుసుకొని ఇంట్లో ఉండాలి కానీ లేకుంటే ఇబ్బంది అవుతుంది. కలిసి ఉంటేనే కలదు సుఖం అని ఆనాడు మా తాత ముత్తాతలు పట్టుకునే చెప్పిర్రా. సరే సరే ఇక బుజ్జి ఇక నీకు కలవడతలేదు అనుకో, ఇక నేను ఇంటికే పోతానా? అదేం లేదు ఇక రంది పెట్టుకో. ఏటు రాజ్యాలు పట్టుకొని పోతున్నావా? ముసలిది చెప్పిన పనులు చేసేటందుకు పోతున్నావా? మనిషి అన్నాక ఇవన్నీ తెలిసి కూడా రాజ్యాలు పట్టుకొని పోతాడా? పెళ్ళాన్ని పట్టుకొనే ఉంటాడు. అసలు పెళ్లి చేసుకున్నాడే నా బుజ్జి ఎక్కువ. అప్పు లేనిసో ఇప్పుడైతే ఏం లాభం చెప్పు. నా భార్య వంట ఎత్తలేదు, నా తల్లికి సాయం అయితలేదు, ఎక్కువ రోజులు నాతో ఉండకుండా అవ్వగారింటికే పోయింది కాబట్టి నాకు విడాకులు కావాలని ఒక అన్న కోర్టు మెట్లెక్కితే కోర్టు గట్టిగానే అందుకున్నది. అత్తకు సాయం చేయకపోవడం, పొద్దుటీలి వంట చేయకపోవడం క్రూరత్వం కాదు. జీవితంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి, గాయంత దానికి అవిటిని భూతద్దంలో చూసి కుటుంబాలు విడిపోవద్దని కోర్టు మందలిచ్చింది. కాబట్టి చిన్న చిన్న దానికే మనస్పర్ధాలు పెంచుకొని బంధాలను దూరం చేసుకోకుండ్రి. కలిసి ఉంటే కలదు సుఖమని చెప్పిన పెద్దల మాటలను ఎప్పటికీ మొదలు పెట్టుకోండి, సరేనా?